సవాళ్లు ప్రతి సవాల్లో పర్వం నడుస్తుంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై కారు నేతలు కన్నెర చేస్తున్నారు. ఇంత జరుగుతున్న కేసీఆర్ మౌనంగా ఉన్నారెందుకు? కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ సమయం ఇవ్వాలని భావిస్తున్నారా, లేకుంటే వ్యూహాత్మకమా? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్లో ఇదే చర్చ ఆసక్తికరంగా మారింది. దశాబ్ద కాలం తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓటమితో సారు సైలెంట్. ప్రస్తుతం ఫామ్ హౌస్ దాటని కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ నో కామెంట్స్. గత బీఆర్ఎస్ పథకాలపై కొనసాగుతున్న విచారణ. కేసీఆర్ ఎక్కడ? కళ్ళు కాయలు కాసేలా కార్యకర్తల ఎదురు చూపులు. కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటల్లాంటి తోటాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తాయి. అచ్చమైన తెలంగాణ మాండలికంతో చేసే కామెంట్స్ ఎదుటి వారిని ముచ్చెమటలు పట్టిస్తాయి. అన్నిటికీ మించి తెలంగాణ ప్రజలకు మాత్రం పసందైన విందును వడ్డిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ మాటలు వినబడి దాదాపు 5 నెలలు దాటేస్తుంది. ఆయన కనిపించడం లేదు, ఆయన మాట వినిపించడం లేదు. తెలంగాణ రాకముందు ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ తన ప్రసంగాలతో రాష్ట్ర ప్రజానికాన్ని ఆకట్టుకోగలిగారు. ఆయన సభల్లో మాట్లాడుతున్నారంటే అందరూ టీవీల ముందు కూర్చునే పరిస్థితి ఉండేది. ఇక రాష్ట్రం ఏర్పాటు నుంచి దశాబ్ద కాలం పాటు ఆయన పార్టీకి తిరుగు లేకుండా పోయింది. ఏ ఎన్నిక వచ్చినా కూడా గులాబీ జెండానే రెపరెపలాడేది. అటు ప్రభుత్వంలోనూ తిరుగులేని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారు. దశాబ్ద కాలం పాటు అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ ఆయన చెప్పిందే నడిచింది. దశాబ్ద కాలం పాటు సీఎంగా కొనసాగిన కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా పదవి కోల్పాల్సి వచ్చింది. దాంతో అప్పటి నుంచి ఆయన ప్రజల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్లోనే కాలం గడుపుతున్నారు. ఆయన నేతలతో సమీక్షలైనా ఎవరైనా కావాలన్నా అంతా అక్కడే జరిగేది. అంతే తప్పితే ఇంతవరకు బయట కనిపించలేదు. దీంతో ఎప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చర్చ జరుగుతుంది. కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు ప్రజల్లోకి వస్తారు? అసలు ప్రజల్లోకి వస్తారా? అయితే రాజకీయ చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ ఇలా ప్రజల్లోకి రాకుండా ఉండిపోవడం పైన పలు కారణాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇదంతా ఆయన రాజకీయ చతురతలో భాగమేనని ఆయన అభిమానులు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 10 నెలలు కావస్తుంది. ఇచ్చిన హామీలను ఆ పార్టీ అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు చాలా సందర్భాల్లో ఆరోపిస్తూ వస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీలను సగం వరకే తీర్చారని, ప్రజల హామీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని అంటున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం పైన ఇంతవరకు కేసీఆర్ మాట్లాడలేదు. ముందు నుంచి సైలెంట్గానే ఉండిపోయారు. రైతు బంధు, రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా కేసీఆర్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. సీనియర్ నేతగా సీఎంగా చేసిన అనుభవంతో తన ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కోరినప్పటికీ కేసీఆర్ మౌనంగానే ఉండిపోయారు. అయితే కాంగ్రెస్ కొలువుదీరినప్పటి నుండి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తుంది. వాటి మీద విచారణలు నడుస్తున్నాయి. ఆ విచారణ పూర్తయ్యే వరకు ఇలా సైలెంట్గా ఉండిపోవడమే మంచిదని ఆయన భావిస్తున్నారా అనే టాక్ సైతం నడుస్తుంది. ఇప్పటికే కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ రిటైర్డ్ జస్టిస్తో విచారణ చేపట్టింది. అలాగే జీఎస్టీ స్కామ్ పైన విచారణ జరుగుతుంది. ఇంకా గొర్రెల స్కీమ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఇటీవల మరో మంత్రి మిషన్ భగీరథలోనూ 20,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయంటూ ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎంతసేపు ప్రభుత్వం బీఆర్ఎస్ వైఫల్యాలను,
ప్రజల ముందు ఉంచాలని ప్రయత్నిస్తున్న తరుణంలో వాటికి ధీటైన బదులివ్వాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉండి వ్యూహరచన చేస్తున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడతారని అంటున్నారు. మరోవైపు ఆయన రాక కోసం కింది స్థాయి కార్యకర్తల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అలాగే పార్టీలకు అతీతంగా ఉన్న అభిమానులు సైతం ఆయన త్వరగా బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నారు. పెద్ద ఆయన రావాలి, మళ్ళీ పార్టీకి ఊపు తీసుకురావాలని కోరుతున్నారు. చూడాలి మరి సార్ వచ్చి కారును ఎలా పరిగెత్తిస్తారో.